మార్కెట్ ఆర్డర్ కొట్టేసాను. గైస్ డైరెక్ట్‌గా 15 రూపీస్ అస్సలు పెడతాం. ఓకే. టన్ టనా టన్ లాగా డన్ డనా డన్. అయిపోయింది గైస్. చలో. చలో గైస్. బ్యూటిఫుల్ ట్రేడ్. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మార్కెట్ అనేది ఈ కండిషన్స్లో ఉంది. అండ్ మాకు 10K to 1 lakh ఛాలెంజ్లో డే 85th అండి. ఈరోజు ఎలాంటి రోజు వచ్చిందో సో చూద్దామండి. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కండిషన్స్ ఏంటి, సెల్ అండ్ రైస్ ఉంది. నేను ఏ పాయింట్లో మెన్షన్ చేసుకున్నానంటే, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఈ ఏరియాలో బయ్యింగ్, ఈ ఏరియాలో బయ్యింగ్, ఈ ఏరియాలో బయ్యింగ్ ట్రై చేశాను. సో వీటిలోనే డబ్బులు వచ్చాయి మన వాళ్ళకి. అండ్ నేను 2 ట్రేడ్లు తీసుకున్నాను. ఒకటి కాస్ట్ టు కాస్ట్, ఒకటి టార్గెట్ కొట్టింది. చాలా మంచి టార్గెట్ అయితే కొట్టింది. సో ఈ లైవ్ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ పాయింట్స్లో మేము బై చేసాం. సో సెల్లింగ్ అనేది ఈ కింద షార్ట్ చేద్దాం అనుకున్నాం. దట్టు ఏంటంటే ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేంజ్ కాబట్టి సో 0.6 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది. బట్ మేము ఎందుకు ట్రై చేయట్లేదు అంటే ఆఫ్టర్ 12:35కి మాకు అవసరం లేదు. బట్ ఆ లోపలే మేము టార్గెట్స్ అనేటివి కొట్టేసాము. ఓకేనా, మా ప్రాఫిట్ చూడండి. యా. సో మీరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో చూడొచ్చు. ఓకేనా. సో చిన్న చిన్న ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అండ్ మంచి ప్రాఫిట్స్ మాత్రమే అనుకోవద్దు. ఓకే, చిన్న క్యాపిటల్తో కూడా మంచి ప్రాఫిట్స్ అయితే మేము తీసుకొచ్చేసాం. ఓకే, మీరు చూసుకుంటే గుడ్ రిటర్న్స్ అయితే వచ్చాయి. చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. ఓకేనా. సో చిన్న క్యాపిటల్తో 2 out of 2 ట్రేడ్స్ కొట్టేసి బెటర్ రిజల్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ నా ప్రాఫిట్ చూపిస్తే ఓవరాల్గా 65 అంటే 6,500 అయితే ప్రాఫిట్ వచ్చింది. నాకు ఫస్ట్ ట్రేడ్ కూడా టార్గెట్ కొట్టింది. నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను. దెన్ ఇది రియలైజ్ అయ్యి సో తర్వాత మనం 1:4 అయితే నేను బుక్ చేశాను ఈ ట్రేడ్లో. ఈ ట్రేడ్లో నేను 1:4 అయితే బుక్ చేసి మంచి రిజల్ట్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఓవరాల్గా మన క్యాపిటల్ చూసుకుంటే ఓకేనా, మనకి 80,000కి వెళ్ళిపోయిందండి. 80,000కి వెళ్ళింది. ఇంకొక 20,000 చేస్తే అంటే నేను రెగ్యులర్గా యాక్టివ్గా లేను కాబట్టి బికాస్ ఆఫ్ ఐ సర్జరీ సో నేను వీడియోస్ కూడా తగ్గించాను. అండ్ లెర్నింగ్ వీడియోస్ అయితే తీయలేదు. అండ్ దీని అయితే కంప్లీట్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇది గైస్ వీడియో. అండ్ లైవ్ ట్రేడింగ్ వీడియో యాడ్ చేస్తాం ఒకసారి. ఇంకెవరైనా లైవ్ ట్రేడింగ్ కోర్స్కి జాయిన్ అవ్వాలంటే సో న్యూ బ్యాచ్ అనేది 5th స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. గైస్ నేను ఈ ట్రేడ్ని ఏం చేస్తానంటే ఒక ఒక 20 పాయింట్స్ 25 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టి 2 ట్రేడ్స్ దీంట్లోనే పెట్టేస్తాను. ఓకేనా, అంటే యావరేజ్ కిందకు వస్తే. ఓకేనా. సో ఇది 160 ఆ రేంజ్కి మనకు బెటర్ ప్రైస్ అవుతుంది. అండ్ నార్మల్ ఒకటే ట్రేడ్ తీసుకుంటా అన్న వాళ్ళు ఓకేనా, అరే యార్ ఎక్కించుకోండి సార్ మమ్మల్ని, మేము ఉన్నాం కదా. ఇది కొంచెం మంచి జోన్ గైస్. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఈ ఎంట్రీకి రీజన్ ఏంటంటే ఓకేనా, ఎంట్రీ పాయింట్కి ఇక్కడ బ్రేక్అవుట్, ఈ బ్రేక్అవుట్లో ఎవరు ఎక్కరు, మనం ఎక్కేసాం. సో అగైన్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఒక ప్రాపర్ ఎంట్రీ అవుతుంది. ఇది కానీ ఈ క్యాండిల్ ఎలాగే కానీ మన బడ్జెట్లో ఉండింది అనుకోండి, మనం డైరెక్ట్ ఎక్కేద్దాం. కానీ 165 అన్నా ఇట్స్ ఓకే, ఎట్లా కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఎంట్రీకి రీజన్ ఓకే, ఈ పాయింట్ కొంచెం కిందకు వస్తే బెటర్ ఉంటుంది. మార్కెట్ ఆర్డర్ కొడదాం. ఈ క్యాండిల్ లో పెట్టుకున్నాం అంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. బడా క్యాండిల్ అది కాదు నా ప్రాబ్లం. 25 పాయింట్స్ క్యాండిల్ నాకు వద్దు. లేదంటే బయింగ్, నార్మల్ బయింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, మీరు నార్మల్ బయింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నా బడ్జెట్ 25 పాయింట్స్ మిస్. యా బ్రో, ఇట్స్ లైక్ మిస్సే. కాకపోతే రావాలి, వస్తే ఎక్కుదాం, లేదంటే అదే కదా. ఇది ట్రేడ్ ఇలా స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఉంచొచ్చు. కాకపోతే మనకు అంత లగ్జరీ, అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం గైస్ ఇన్ కేస్ ఇది సెల్లింగ్ అయినా ఓకే, నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఒక ప్రాపర్ క్యాండిల్ వచ్చింది, ఒక చిన్న మనల్ని ఎక్కించుకున్నదంటే పుల్ బ్యాక్ బెటర్ అయిపోతాం. గైస్ అందరూ నా మీద లైక్ బ్రో ఇది సెల్లింగ్కి ఏమన్నా లైక్ పాసిబిలిటీస్ ఉంది. లేదు గైస్, మన ఒక ఛాన్స్, మనం మన పాయింట్ ఏంటి, ఇక్కడ మనం బయ్యింగ్ మాత్రమే చూస్తున్నాం, బయ్యింగే చూద్దాం. ఓకేనా, నేను తీసుకున్నాను. ఓకేనా, మార్కెట్ ఆర్డర్ కొట్టేసాను. గైస్ డైరెక్ట్గా 15 రూపీస్ అసలు పెడతాం. ఓకే. అండ్ ఇది మనకు రెండో ట్రేడ్. ఓకేనా, మనకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకు రాకపోతే మనం ప్లాన్ చేద్దామన్నా, వచ్చేసింది బెటర్ ఆపర్చునిటీ, అది దొరికింది. చాలు, ఈ క్యాండిల్కి పెట్టేసుకున్నాం అసలు. ఓకేనా, చూద్దాం. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఎంతో కొంత దొరికింది కదా అని బుక్ చేశారనుకోండి, దాన్ని మీకే పాపాలు తగులుతాయి, నాకేం సంబంధం లేదు. ఎంతో కొంత కాదు దాన్ని, సిగ్గు లేకుండా ఎస్ఎల్ కొట్టించుకున్నప్పుడు సిగ్గు లేకుండా టార్గెట్ కూడా కొట్టించుకోవాలి. ఇది మెయిన్ రూల్.
స్టాప్ లాస్కి ఏమో పద్ధతిగా ఉంటారు, అస్సలు మీకు అసలు భయం లేదు. టార్గెట్కి వస్తే మాత్రం భయపడిపోతారు. ఏంటి లేదు బ్రో, సిగ్గు లేకుండా ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఉన్నది కదా బ్రో, ఈ ట్రేడ్ నేను ఒక కాన్ఫిడెంట్గా ఉన్నానంటే కొంచెం నమ్మకంతో ఉన్నా ఈ ట్రేడ్. దానికి రీజన్ ఏంటంటే మీకే చెప్పాను. ఓకేనా, రెడీగా ఉన్నాడు. డన్ 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 డన్. మనం టాటా స్కై. చలో గైస్, బ్యూటిఫుల్ ట్రేడ్. సింధు 195 కొట్టవే. కొట్టిస్తావా? చాలా మామూలుగా ఉండదు. 6596 రిటైర్డ్ కరేంగే. నేను గైస్ ఎన్ని లాట్లు ఇంకా పెట్టి ఉన్నా రాలేదు నాకు. ఇంకా ఎవరైనా ట్రైలింగ్ చేస్తున్నారా? బుక్ చేసుకోండి గైస్. మొత్తం ఇంత పెద్ద క్యాండిల్లో మనం ఎస్ఎల్ పెట్టాల్సిన నీట్ కూడా లేదు. అండ్ టార్గెట్ పెట్టే వాళ్ళకి ఏంటంటే పొజిషనల్ బేసిస్ లో ఉంటది. ఒక్క పుల్ బ్యాక్ వచ్చినా ఫీల్ అవుతారు. ఇప్పుడు లేదంటే 210 కి ట్రైలింగ్ పెట్టుకోండి. ఎవరెవరు ఉన్నారో ఒకసారి మాట్లాడండి. సో బై అండ్ డిప్స్ ఒకటి, సెల్ అండ్ రైజ్ ఒకటి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. బై ఆన్ డిప్స్ అంటే మార్కెట్ లో బై ఆన్ డిప్స్ అన్నానంటే నా వ్యూ అనేది, ఓకేనా, ప్రతి డిప్ బై చేయమని. అంటే బయింగ్ సినారియోస్ మాత్రమే మీరు చూడండి, సెల్లింగ్ సినారియోస్ చూడొద్దు అంటారు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉంది కదా ఈ క్యాండిల్ చూసుకుంటే, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది కదా, అందరూ పుట్ అని ఉంటారు. నేనేమంటానంటే దీన్ని వదిలేయండి. దీన్ని వదిలేసి ఈ వచ్చే డిప్పునికి బయింగ్ ప్లాన్ చేయండి అంటాను. అర్థమవుతుందా? బై ఆన్ డిప్స్. ఈ డిప్ని మనం బై చేసుకోవాలంటున్నాను. ఈ ఈ బై ఆన్ డిప్ వచ్చినప్పుడు మనం ఈ లెవెల్లో బై చేసుకున్నాం. ఎందుకంటే ఇది నేను క్లియర్ గా మెన్షన్ కూడా చేస్తాను ఇక్కడ. ఓకే. సో ఇది మనం ప్లాన్ చేద్దాం. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ డైరెక్షన్ ఏంటి అని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. కరెక్టా? అవును. ఇది 175లో ఉన్నప్పుడు వద్దన్నాను, గుర్తుందా? మన బడ్జెట్ కాదు. అవును. ఓకే, 175 మన బడ్జెట్ కాదు. ఆ 10 పాయింట్లు మనం ఎందుకు ఇవ్వాలి బ్రో? సో ఈ డిప్ కోసం వెయిట్ చేసాం, డిప్ వచ్చింది అంతే. ఓకే. అవును. ఈ డిప్ లో మనం బై చేయాలి అంతే. దీన్ని సెల్ చేసే కన్నా దీన్ని బై చేస్తే మనకి ఇది రిజల్ట్. ఎందుకంటే మనం రైట్ డైరెక్షన్ లో ఉన్నాం కాబట్టి. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.